అందరికీ నమస్కారం. మీన్ స్టాక్ అంటే ఏంటి? ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఈ మీన్ స్టాక్లో కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవాళ మార్కెట్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో అంటే ఏంటి ఇది తెలుసుకునే ప్రయత్నం నేను ChatGPT నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీన్ స్టాక్ ఏంటంటే అండి, పాపులర్ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీ స్టాక్. మేజర్గా దీంట్లో 4 ఓపెన్ సోర్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది కూడా డబ్బులతో సంబంధం లేని సాఫ్ట్వేర్లు అన్నమాట. అయితే మీన్లో ఫస్ట్ క్యారెక్టర్స్ చూసుకుంటే మనం MongoDB, ExpressJs, Angular ఆర్ AngularJS బోత్ ఆర్ సేమ్. AngularJS ఏంటంటే ఎర్లియర్ ఫ్రేమ్వర్క్ అనమాట, Angular జావా స్క్రిప్ట్. సో ఇప్పుడు అది లేటెస్ట్గా Angular అంటున్నారు, అంతే, కన్ఫ్యూజ్ ఏమి అవ్వద్దు దాంట్లో. అండ్ NodeJs, ఇదేంటంటే ఈ జావా స్క్రిప్ట్తో తయారు చేసిన వెబ్ అప్లికేషన్ రన్ చేసే వెబ్ సర్వర్ లాంటి సాఫ్ట్వేర్ అనమాట ఇది. సో టోటల్గా ఫస్ట్ క్యారెక్టర్ తీసుకుంటే 4 కాంపోనెంట్స్లో మీన్ స్టాండర్డ్ కాంపోనెంట్ అయింది ఈ స్టాక్లో. సో స్ట్రాంగ్లీ రిమెంబర్, MongoDB స్పెషల్గా డాక్యుమెంట్ ఓరియంటెడ్ NoSQL డేటాబేస్ స్టోర్స్ లైక్ JSON ఆబ్జెక్ట్ లాగా జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అని JSON ఆబ్జెక్ట్ లైక్ ఫార్మాట్లో, అంటే నేము వాల్యూ పేర్స్ లాగా మనకి ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో డేటా స్టోర్ అవ్వడం జరిగింది. SQL క్వెరీస్ లాగా క్వెరీస్ SQL అయ్యే దీనికి అవసరం లేదనమాట, NoSQL. ExpressJs ఏంటంటే వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ లైక్ NodeJs దట్ ప్రొవైడ్స్ ద ఫీచర్స్ ఫర్ బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్ అనమాట ఇది ExpressJs అనేది. తర్వాత AngularJs ఆర్ Angular జావా స్క్రిప్ట్లో లేటెస్ట్ ఫీచర్స్తో ఉన్న ఫ్రేమ్వర్క్. ఎందుకోసం? వెబ్ అప్లికేషన్స్ని తక్కువ టైంలో డెవలప్ చేయడానికి. NodeJs జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, అది ఏదైతే మనం ఈ జావా స్క్రిప్ట్లో డెవలప్ చేసిన అప్లికేషన్స్ ఉన్నాయో ఇవి సర్వర్ సైడ్ కోడ్ని ప్రాపర్గా రన్ చేయడానికి లైక్ మనము ఈ NodeJsని యూజ్ చేయడం జరిగింది. మీన్ స్టాక్ ఏంటంటే బిల్డింగ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. డేటాబేస్ ఉంది చూడండి, ExpressJs ఉంది, AngularJs ఉంది, నోడ్ లైక్ సర్వర్. సో కంప్లీట్గా ఈ కాంపోనెంట్స్ నేర్చుకోవడం వల్ల ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది సీమ్లెస్గా వెబ్ అప్లికేషన్ని స్కేలబుల్గా ఎఫిషియెంట్గా తయారు చేయడానికి చక్కగా ఒక ప్యాకేజ్ లాంటిది మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. అందుకని చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి ఒక రియల్ టైం అప్లికేషన్ ఆర్ ప్రాజెక్ట్ని తయారు చేయడానికి ఈ కాంపోనెంట్స్ని ఎట్లా యూజ్ చేసి అప్లై చేయొచ్చో ప్రయత్నించండి. జాబ్ ఆపర్చునిటీస్ కూడా అదేవిధంగా చాలా చక్కగా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి దీంట్లో, ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ధన్యవాదాలు.